See, మనకి ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ పాయింట్ వచ్చేసి ఎక్కడైతే డేట్ కావాలి అనుకుంటున్నామో అక్కడ ఈజ్ ఈక్వల్స్ టుడే అని టైప్ చేసి క్లోజ్ ద బ్రాకెట్ జస్ట్ నౌ ఎంటర్. సో ఏమైపోయింది అక్కడ టుడే మనకు ఇక్కడ కంప్యూటర్లో ఏ డేట్ అయితే ఉంటుందో సో అక్కడ ఆ డేట్ అనేది మనకు అక్కడ షో అవుతుంది. ఓకే, ఏం టైప్ చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టుడే open the bracket and close the bracket. So just now enter. ఆటోమేటిక్గా ఏమైపోయింది అక్కడ మనకు డేటా అనేది షో అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ నౌ. సో డేట్ టైం రెండు కావాలి మనకేం కావాలి? డేట్ కావాలి ప్లస్ టైం కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాం? ఈజ్ ఈక్వల్ నౌ ఓపెన్ ద బ్రాకెట్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్ జస్ట్ నౌ ఎంటర్. చూడండి ఆటోమేటిక్గా మనకి ఏమైపోయింది అక్కడ సో డేట్ అండ్ టైం రెండు కూడా ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో వాటికి షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ షార్ట్ కట్ కీస్ చెప్పాను. సో ఈజ్ ఈక్వల్ కంట్రోల్ కాలన్ ప్రెస్ చేయండి, కంట్రోల్ కాలన్ ప్రెస్ చేస్తే మనకు టైం వస్తుంది, డేట్ వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ కాలన్ ప్రెస్ చేయండి, టైం వచ్చేస్తుంది. అక్కడ సిస్టంలో ఏ టైం అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే టైం అక్కడ మనకు షో అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే నువ్వు లేచే ఉన్నావు, నేను లైట్ లేపడమే. రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పాయింట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ యా సార్ కొంచెము నెమ్మదిగా చెప్పాలి సార్, స్పీడ్ అవుతుంది. షూర్ అమ్మా. ఒకసారి టైం అండ్ డేట్ మళ్ళీ ఒకసారి చెప్పారా సార్? హలో చెప్తానమ్మా, చెప్తున్నాను. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన టైం ఈరోజు డేట్ రావాలి అనుకుంటే ఈజ్ ఈక్వల్స్ టుడే అండ్ టైప్ చేసి ఓపెన్ ద బ్రాకెట్, క్లోజ్ ద బ్రాకెట్, ఓపెన్ ద బ్రాకెట్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్ జస్ట్ నౌ ఎంటర్. మనకు టైం అనేది డేట్ అనేది షో అవుతుంది. సార్ ఆ నవ్వు ఇంకా టుడే మనము క్యాప్స్ లోనే రాసుకోవాలా? యాజ్ యువర్ విష్, ఎలా రాసినా పర్లేదు. ఓకే సార్. నౌ ఓపెన్ ద బ్రాకెట్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్. డేట్ టైం రెండు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్సర్ట్ కావాలి అనుకుంటే అక్కడ ఈజ్ ఈక్వల్స్ నౌ ఓపెన్ ద బ్రాకెట్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకు డేట్ టైం రెండు ఇన్సర్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్స్ మనకి అక్కడ డే కావాలి అంటే లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ డే అని టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 17/9 ఉంది అంటే ఐ మీన్ ఇక్కడ 02/02/2020 వేసాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 02 అంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఏది డేట్ ఏది మనకు తెలియాలి, అవునా? సో మంత్ ఏది డేట్ ఏది తెలియాలంటే మనం ఏం చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ డే సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏ డేట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేట్లో దాంట్లో డేట్ తెలుసుకోవాలనుకుంటున్నామో డేస్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్ కొట్టండి. సో ఆటోమేటిక్గా అయిపోయింది అక్కడ 2 వచ్చేసింది. నెక్స్ట్ అగైన్ ఈజ్ ఈక్వల్స్ మంత్ అని టైప్ చేయండి. సో మంత్ అని సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డేట్ సెలెక్ట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు మంత్ ఓపెన్ ద బ్రాకెట్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్ జస్ట్ నౌ ఎంటర్. అగైన్ 2 వచ్చేసింది. ఈజ్ ఈక్వల్స్ ఐ వాంట్ ద ఇయర్. సో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇయర్
select that, close the bracket, just now enter. సో 2020 వచ్చేసింది. అంటే లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను సో 12 ఎంటర్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఏమైపోయింది మంత్ దగ్గర ఏమైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే 12 వచ్చేసింది అక్కడ. ఇంతకుముందు ఏముండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ వచ్చేసి 2, మంత్ వచ్చేసి 12, సో ఇయర్ వచ్చేసి 2020 అవునా. సో మనం ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డేట్ మంత్ ఇయర్ కూడా ఒక సింగిల్ డేట్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ గా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడ డేట్ మంత్ ఇయర్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇస్ ఈక్వల్ డేట్ అని టైప్ చేసి select the date, close the bracket, enter. Is equal day, open the bracket, select the date, close the bracket, enter. Again month తెలియాలంటే is equal month, open the bracket, select the date, close the bracket, enter. Right, next year is equal here, open the bracket, select the date, close the bracket, enter. So మనకి ఇయర్ అనేది అక్కడ షో అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ డేట్ ఫంక్షన్ సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది, ఆ డేట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 days యాడ్ చేయడము లేదా మైనస్ చేయడం చేస్తాం. ఓకే, సో ఒకసారి చూద్దాం. is equals for example select the date. ఓకే, ఆ డేట్ కి నేను ఏం చేస్తున్నాను, ఒక 5 యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ప్లస్ అని టైప్ చేసి 5 days యాడ్ చేయాలి. అంటే ఆ డేస్ తర్వాత 17 కి 5 days యాడ్ చేస్తే 5 days యాజ్ యువర్ విష్ ఏదైనా యాడ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన ఇస్తాను 10 ఇస్తున్నాను. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ బట్ ఈ కరెంట్ డేట్. ఓకే, సో కరెంట్ డేట్ 17/9 కదా. సో ప్లస్ సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 days యాడ్ అవ్వాలి. చూడండి ఆటోమేటిక్గా ఏమైపోయింది అక్కడ 27/09/2020 రావడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డేట్ కి ఏమైపోయింది, ఒక 10 days యాడ్ చేయాలనుకున్నాం మనం. కరెంట్ డేట్ కి ఒక 10 days యాడ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కరెంట్ డేట్ ఉండాలి. సో కరెంట్ డేట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ప్లస్ యాడ్ చేయాలి. ఎన్ని డేస్ యాడ్ చేయాలి, 10. సో ఐ హావ్ టు సెలెక్ట్ ద 10, దెన్ ఎంటర్. యాక్చువల్గా ఇక్కడ 17 ఉంది, అక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది 27 అయిపోయింది. ఆటోమేటిక్గా ఏమైపోయింది 10 days సో యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ చేయాలి. ఓకే, సో ఇజ్ ఈక్వల్ అగైన్ సెలెక్ట్ ద కరెంట్ డేట్. ఓకే, సో మైనస్ 10 days ఒక 5 days. is equal select. బా మీరు మధ్యలో వెళ్ళుకుంటూ రావద్దండి, ఈ సెలెక్ట్ చేయడం కష్టం. is equal select the current date మైనస్ ఎన్ని డేస్ మైనస్ అవ్వాలి మనకి 5 days. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమైపోయింది 12 వచ్చింది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days మైనస్ చేయాలనుకున్నాను, select that, select the date, దగ్గర కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి, సిస్టమ్ దగ్గర అన్మ్యూట్ చేయండి దయచేసి ప్లీజ్. ఇస్ ఈక్వల్స్ కరెంట్ డేట్ కి 10 days మైనస్ చేయాలి కదా. సెలెక్ట్ ద కరెంట్ డేట్ మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ 10.
చూడండి ఆటోమేటిక్గా అయిపోయింది 10 అనేది మైనస్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డేట్ ఎంత 17 ఉంది. సో ఇక్కడ ఏమైపోయింది మనకి 7 వచ్చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 days ఏమైపోయింది మనకి, మనం ఏం చేస్తున్నాం మైనస్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేయొచ్చు అండ్ కరెంట్ డేట్ కి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక 10 months యాడ్ చేయాలి లేదా 10 months మైనస్ చేయాలి. కరెంట్ డేట్ కి ఏం చేస్తున్నాం మనం, ఒక 10 months అనేది యాడ్ ఓవర్ మైనస్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పాయింట్ వచ్చేసి కరెంట్ డేట్ ఇక్కడ ఉంది. ఓకే 17 కదా, ఇక్కడ 17 ఉంది కదా, 17/9. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేయాలి, మంత్స్ యాడ్ చేయాలి, రైట్. C is equal to E date is equals to E date. Select the start date. Okay, comma months. Select the month. So month select చేస్తాను, then enter కొట్టండి. ఓకే, నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది డేట్ ఫార్మాట్ లో చేంజ్ చేయండి. షార్ట్ డేట్ చూడండి, ఇక్కడ 17/7/2020-21 వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 months అంటే ఇక్కడ 9 ఉంది కదా, 9 కి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మంత్స్ యాడ్ చేస్తున్నాను నేను, 10 months యాడ్ చేయాలి. సో 10 months యాడ్ చేశాను, ఏమైపోయింది 17/7/2021 వచ్చేసింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 months యాడ్ చేద్దాం. 15 months యాడ్ చేయాలంటే ఈజ్ ఈక్వల్స్ ఈ డేట్. సో సెలెక్ట్ ద కరెంట్ డేట్. కరెంట్ డేట్ కి నేను ఏం చేస్తున్నాను 10 months యాడ్ 15 months యాడ్ చేస్తున్నాను. సో కరెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ మంత్ ఇక్కడ ఏమిచ్చాడు, మంత్ ఇచ్చాడు. సో మంత్ వచ్చేసి మనకి ఏం అంటే 15 ఇస్తున్నాను ఇక్కడ. సో 15 సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్, జస్ట్ నౌ ఎంటర్. ఓకే, సో ఆ ఫార్మాట్ చేంజ్ చేయండి, షార్ట్ డేట్. సో 15 months యాడ్ చేశాను. 15 months యాడ్ చేస్తే ఏమైపోయింది 17/12/2021 వచ్చేసింది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంత్ 9th month ఉంది, దీనికి 15 యాడ్ చేసాం కదా, 15 యాడ్ చేస్తే ఏమైపోయింది 17/12/21 వచ్చేసింది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయింది 10-15 months ఏమైపోయింది యాడ్ అవ్వడం జరిగింది. ఇన్ కేస్ మనం మైనస్ చేయాలనుకుంటే ఈజ్ ఈక్వల్ ఈ డేట్ ఈజ్ ఈక్వల్స్ ఈ డేట్. Select the current date month, comma. So minus I want 10 months. Close the bracket, just now enter. See. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయింది అంటే ఫార్మాట్ లో లేదు, అది టెక్స్ట్ ఫార్మాట్ లేకపోతే అలా వస్తుంది. ఓకే, ఇది టెక్స్ట్ ఫార్మాట్ లో లేదు, సారీ డేట్ ఫార్మాట్ లో లేదు. డేట్ ఫార్మాట్ లేదు కాబట్టి అక్కడ సమ్ నెంబర్ రూపంలో చూపుతుంది. మనం డేట్ ఫార్మాట్ లో మార్చాలంటే ఏం చేస్తాం, ఇక్కడ జనరల్ పైన క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ డేట్ ఎస్ ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా డేట్ ఫార్మాట్ లోకి మారిపోతుంది. సి ఇక్కడ ఎన్ని మంత్స్ మైనస్ చేసాం, 10 months మనం మైనస్ చేసాం. సో 10 months మనం మైనస్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అయిపోయింది. కరెంట్ డేట్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 17/9 ఉంది. 17/9 అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నుంచి ఎన్ని మంత్స్ మైనస్ అవ్వాలి మనకి 10. సో 10 months మైనస్ అయిపోతే రిమైనింగ్ అంటే ఏ డేట్ షో అవుతుంది మనకి 17/11/2019 అనేది మనకు షో అవడం జరిగింది. అంటే 10 months ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ మైనస్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైపోయింది యాడ్ చేయడం, అంటే ఇక్కడ డేట్స్ యాడ్ చేసినాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం మనం డేట్స్ యాడ్ చేసినాం, ఇక్కడ ఏం చేస్తున్నాం మంత్స్ యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అవే కాకుండా ఇయర్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇయర్స్ ఎలా యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, is equals to e date so is equal to e date start the date. ఇలా డేట్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు కదా, సో సెలెక్ట్ చేయండి. తర్వాత కామా మంత్స్ అన్నాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం మనం, ఒక 10 years. 10 years అంటే ఎన్ని మంత్స్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 120. జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ కొట్టండి.
దాన్ని మళ్ళీ షార్ట్ డేట్ ఫామ్ లోకి మార్చండి. సి 17/9/2030 ఇక్కడ ఏం ఇచ్చాడు 20 ఇచ్చాం. ఓకే 10 years కదా, 10 years అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ ఏమైపోయింది 30 వచ్చేసింది. అంటే 10 years ఏమైపోయింది మనకి యాడ్ అవడం జరిగింది. నెక్స్ట్ is equal to e date, select the current date, ఓకే కామా. సో మనకు మైనస్ అవ్వాలి కదా, సి is equal to e date, select the current date, next comma, ఇక్కడ మైనస్ ఇచ్చాను. ఓకే సో select the 10 minus again into 12, close the bracket, just now enter, select that short date. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయింది 10/9/2020 అంటే ఇక్కడ 10 years ఏమైపోయింది, ఇక్కడ మైనస్ అవడం జరిగింది. ఇక్కడ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ 17/9/2010 వచ్చింది కదా, ఇక్కడ ఏమైపోయింది మనకి, సో ఇక్కడ 2020 వచ్చింది, ఇక్కడ 2010 వచ్చింది, అంటే 10 years ఏమైపోయింది మనకి మైనస్ అవడం జరిగింది. ఓకే సో ఫార్ములా చూడండి B24 అంటే ఇది, సో ఇది కరెంట్ డేట్. నెక్స్ట్ ఎంత మైనస్ అవ్వాలి -10 రైట్. సో ఇంటూ 12 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 year కి మన 12 months కదా. ఓకే సో కాబట్టి ఇంటూ 12 ఎంటర్ చేశాను. దెన్ ఓకే సో ఆటోమేటిక్గా అయిపోయింది మనకి 10 months అనేది 10 years అనేది ఆటోమేటిక్గా అయిపోయింది మైనస్ అవడం జరిగింది. ఓకే ఆ విధంగా B24 అంటే ఏంటి సార్ అది? సారీ B24 అని అక్కడ టైప్ చేస్తున్నారు కదా సార్. దిస్ కరెంట్ డేట్ అండి, ఇది 17/9/2017 కాలమ్ ఇంకా రో నంబర్. సో ఇది కరెంట్ డేట్. ఇక కరెంట్ డేట్ ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాను. అంటే మనకి ఇక్కడ నుంచి 10 years మైనస్ అవ్వాలి. ఏ డేట్ నుంచి మైనస్ అవ్వాలి, కరెంట్ డేట్ నుంచి. సో కరెంట్ ఈరోజు డేట్ ఎంత 17/9/2010 కాబట్టి దాని నుంచి మనకి ఎన్ని ఇయర్స్ మైనస్ అవ్వాలి 10. సో కాబట్టి -10, ఈ G26 అనేది ఏమవుతుందంటే -10. నెక్స్ట్ సో ఇంటూ 12 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 12 చేస్తే మైనస్ మనకు 120 months ఏమవుతుంది మనకి మైనస్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో ఇప్పుడు ఎంటర్ కొట్టేసేయండి. ఇక 2020 ఉంటే ఇక్కడ ఏమైపోతుంది 2030 వచ్చింది. ఇక్కడ ఏం చేసినాం యాడ్ చేసినాం, ఇక్కడ ఏం చేస్తున్నాం మైనస్ చేస్తున్నాం. అంటే సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, సమ్ డేస్ యాడ్ చేయొచ్చు, అగైన్ మంత్స్ యాడ్ చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్స్ యాడ్ చేయొచ్చు. ఓకేనా అర్థమైందా, ఇంకోసారి చెప్పాలా? ఇంకొకసారి చెప్పండి సార్, అది అర్థం కావట్లేదు నాకు. Okay, for example is equals to, today open the bracket and close the bracket, just now enter. ఇలా మన కరెంట్ డేట్ అనేది వస్తుంది. ఓకే ఇంకోటి టైము డేట్ రెండు రావాలంటే ఏం చేస్తున్నాం, is equal to now open the bracket and close the bracket, just now enter. టైము డేట్ రెండు వచ్చేస్తున్నాయి మనకి ఇక్కడ. ఓకే గాట్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ డే మంత్ హియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు డేట్ ఇక సెల్లో రావాలి, మంత్ ఈ సెల్లో రావాలి, నెక్స్ట్ ఇయర్ ఈ సెల్లో రావాలి. ఓకేనా సో అప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇజ్ ఈక్వల్ డే సెలెక్ట్ చేసి, సో దాంట్లో డే రావాలి కదా, డేట్ రావాలి ఈ సెల్లో, డే అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు డేట్ ఏంది 2nd, సో ఆటోమేటిక్గా 2nd షో అయిపోయింది. నెక్స్ట్ మంత్ రావాలి, మంత్ 12 కదా, ఇజ్ ఈక్వల్ మంత్, సెలెక్ట్, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. మంత్ ఏమైపోయింది 12. నెక్స్ట్ ఇజ్ ఈక్వల్స్
here select the date, close the bracket, enter. Here వచ్చేసింది అంటే ఇక్కడ డేట్ వచ్చేసింది, మంత్ వచ్చేసింది, హియర్ వచ్చేసింది. ఓకే, ఇది డేట్, మంత్, ఇయర్ అన్నమాట. ఈ 3 ఫార్ములాస్ పైన ఈ రెండు వచ్చేసి టుడే అండ్ నౌ ఫార్ములా. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక పర్టికులర్ డేట్ కి నేను ఒక 5 నెంబర్స్ యాడ్ చేస్తున్నాం, లేదంటే మైనస్ చేయాలి. ఇప్పుడు కరెంట్ డేట్ ఏంటి, ఇది. ఓకే, సో యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. యాడ్ అంటేనేమో యాడ్ చేయాలి, కరెంట్ డేట్ కి నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ యాడ్ చేస్తున్నాను, లేదంటే సబ్ట్రాక్ట్ అంటే ఏం చేస్తున్నాను, మైనస్ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇస్ ఈక్వల్ సెలెక్ట్ ద డేట్, డేట్ సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ 5 సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ కొట్టేసాను. ఏమైపోయింది, ఇప్పుడు కరెంట్ డేట్ కి 5 డేస్ యాడ్ అయిపోయింది. ఇక్కడ 17/9 ఉంది, ఇక్కడ 22/9 ఉంది, అంటే 5 డేస్ ఏమైపోయింది మనకి యాడ్ కావడం జరిగింది. నెక్స్ట్ మైనస్ అవ్వాలి, ఇస్ ఈక్వల్స్ సెలెక్ట్ ద డేట్ మైనస్ ఎన్ని డేస్ 5, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. ఏమైపోయింది ఇక్కడ 12/9/2020, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ అయిపోయింది. కరెంట్ డేట్ ఎంత 17, సో ఇక్కడ డేట్ ఎంత షో అయింది మనకి 12 షో అయింది, అంటే ఆటోమేటిక్గా ఏమైపోయింది 5 డేస్ మనకు మైనస్ కావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కరెంట్ డేట్ కి యాడ్ చేయాలంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేట్ సెలెక్ట్ చేసి 5 + 5 ఇచ్చాను, ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ డేట్ సెలెక్ట్ చేసుకొని 5 ఇచ్చాను, అగైన్ మైనస్ అయిపోయింది, అంటే యాడ్ చేయడం ప్లస్ మైనస్ చేయడం. నెక్స్ట్ ఈ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, ఒక పర్టికులర్ డేట్ కి అంటే సమ్ మంత్స్ యాడ్ చేయాలి మనం. ఓకే, మంత్స్ యాడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ చేశాను, కాకపోతే ఇది చూడాలని చూపిస్తాను. సో సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని మంత్స్, 10 మంత్స్ యాడ్ చేయాలి నేను. ఇప్పుడు ఇస్ ఈక్వల్స్ ఈ డేట్, కరెంట్ డేట్ సెలెక్ట్ చేయి, కరెంట్ డేట్ సెలెక్ట్ చేసి కామా, ఎన్ని మంత్స్ 10 మంత్స్, సో 10 సెలెక్ట్ చేసి క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ కొట్టేసాయి. సో అది నెంబర్ వచ్చేసింది. దాన్ని షార్ట్ డేట్ ఫార్మాట్లోకి మార్చాలి. డేట్ ఫార్మాట్లోకి మార్చాలంటే ఏం చేస్తాం, ఇక్కడ షార్ట్ డేట్ పైన క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్గా అయిపోయింది. సో 10 మంత్స్ ఏమైపోయింది ఇక్కడ యాడ్ కావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ చేయడం జరిగింది. ఓకే, సో మైనస్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఇస్ ఈక్వల్ ఈ డేట్ ఇక్కడ -10 ఇచ్చాను, ఇస్ ఈక్వల్ ఈ డేట్. ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కరెంట్ డేట్. కరెంట్ డేట్ ఏంది 17/9/2020 కామా. నెక్స్ట్ మంత్స్ మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ 10 మంత్స్ మైనస్ అవ్వాలి. సో మళ్ళీ డేట్ ఫార్మాట్లోకి మార్చు. సో ఏమైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ 17/11/2019 వచ్చింది, అంటే 10 మంత్స్ ఏమైపోయింది మనకి మైనస్ కావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంత్స్ యాడ్ చేసినాం, ఇక్కడ 10 మంత్స్ మైనస్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇయర్స్. సో ఇయర్స్ కూడా మనం ఏం చేస్తున్నాం, మైనస్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఎలా, ఇస్ ఈక్వల్ ఈ డేట్, కరెంట్ డేట్, ఈ రోజు డేట్ ఎంత అంటే నేను ఈ రోజు తీసుకుంటున్నాను, మీరు ఏ డేట్ అయినా తీసుకోవచ్చు. ఏ డేట్ కైనా ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, మైనస్ చేయాలనుకుంటే మైనస్ చేయొచ్చు. సో సెలెక్ట్ దట్ కామా మంత్స్, ఫర్ ఎగ్జాంపుల్ 120 మంత్స్. ఎందుకు 10 × 12 120. సెలెక్ట్ దట్ షార్ట్ డేట్, ఏమైపోయింది 17/9/2030 వచ్చేసింది. ఇక్కడ 2020 ఒకటి ఏమైపోయింది 30 వచ్చింది. మైనస్ చేయాలనుకుంటున్నాం కదా ఇప్పుడు, ఇన్ కేస్ మనం మైనస్ చేయాలనుకుంటే ఇస్ ఈక్వల్ ఈ డేట్, select the current date, comma,
మనకి ఎన్ని మంత్స్ మైనస్ అవ్వాలి? -10 ఇంటూ 12 పర్ ఇయర్ ఎంత? 12 మంత్స్ కాబట్టి ఇంటూ 12 వేసాను. సో ఆటోమేటిక్గా అయిపోయింది 17/9/2010 వచ్చేసింది. దీంట్లో ఈ కరెంట్ డేట్లో నుంచి ఎన్ని మైనస్ అయిపోయింది? 10 ఇయర్స్ అనేది మైనస్ అవ్వడం జరిగింది అనమాట. ఆ విధంగా మనం యాడ్ ఆర్ మైనస్ చేయడం జరుగుతుంది. ఒక కరెంట్ డేట్ కి మంత్ కి యాడ్ చేయాలంటే మంత్స్ యాడ్ చేయొచ్చు, డేస్ యాడ్ చేయాలంటే డేస్ యాడ్ చేయొచ్చు, ఇయర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇయర్స్ యాడ్ చేయొచ్చు. ఓకే సార్ ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు సార్? ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు? మనకి సో ఐడియా ఉంటే చాలు, ఎందుకంటే డేటాబేస్ సో మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు కదా. సార్ మాకు దీనివల్ల ఇప్పుడు ఒక యూజెస్ ఏమైనా ఉన్నాయా? డేటాబేస్ తీసుకు హలో, ఇప్పుడు దీనివల్ల మనకి యూజెస్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా యూజెస్ ఉంటాయండి, కంపల్సరీ ఉంటాయి. బయటికి వెళ్తే వర్క్ రియల్ టైమ్ లో మీరు వెళ్తున్నప్పుడు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఒక డేటాబేస్ తీసుకున్నాం సార్, ఇంత లాంగ్ ప్రాసెస్ చేసే అంత టైం ఉండదు కదా సార్. ఇట్లా సపరేట్ గా తీసుకొని చేసే అంత టైం ఉండదు కదా మనకి. ఎన్నో చేస్తారు కంపల్సరీ. డేటాబేస్ ప్రిపేర్ చేయాల్సినప్పుడు కంపల్సరీ ఉంటుందమ్మా, వర్క్ కంపల్సరీ ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత రియల్ టైమ్ లో చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంటది సో ఇలా చేయాలి అని చెప్పేసి. సార్ ఇది ఎక్కడ ఎక్కువ యూజెస్ అవుతాయి సార్? ఇది పర్టికులర్ అని చెప్పలేం కదా, ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. ఓకే హలో సార్, యా ఇది ఈ డేటా అనేది మనకి స్కూల్స్ లో యూజ్ అవుతుండొచ్చు కదా సార్? ఇది Maybe. నేను కాదమ్మా, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. మనం డేటాబేస్ ప్రిపేర్ చేసినప్పుడు అంటే ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. స్కూల్స్ లో, ఎందుకంటే మేబీ స్టూడెంట్స్ దగ్గర మనము బ్యాక్వర్డ్ వెళ్ళడానికి కానీ ఫార్వర్డ్ వెళ్ళడానికి కానీ ఏదైనా కొంచెం ఈజీగా యూజ్ చేయడానికి అవుతుంది అనుకుంటాను. ఈ డేటా షీట్ మీరు ప్రిపేర్ చేశారా సార్, లేకపోతే ఏదైనా ఫార్ములా యూజ్ చేసి ఎంటర్ చేశారా? మేము ప్రిపేర్ చేస్తాం, అంటే ప్రిపేర్ చేసి మీకు అక్కడ షో చేసి చూపిస్తున్నాను అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు డేట్ 17 సెప్టెంబర్ ఉందనుకోండి సార్, దానికి 15 days యాడ్ చేస్తే మంత్ మారుతుంది, మంత్ కూడా మారుతుంది కదా సార్? మారుతుంది, కంపల్సరీ యాడ్ చేయాలా. ఒకసారి చేసి సో ఇక్కడ 15 ఇస్తున్నాను, ఇక్కడ 15 ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఏమైపోయింది? 210 అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను 20 ఇస్తాను, అక్కడ మారిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 7-10 అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 days యాడ్ అయిపోయింది దీనికి. సో కరెంట్ డేట్ కి 20 days యాడ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 15 days మైనస్ చేయాలి, సో ఇక్కడ మైనస్ అయిపోయింది. 17 కి ఏమైపోయింది? 15 days మైనస్ అయిపోయింది. 15 days మైనస్ అయిపోతే ఎంత రిమైనింగ్? 15 days తర్వాత బిఫోర్ మైనస్ డేట్ ఏంటి? 2. సో ఆటోమేటిక్గా 2 షో అయిపోయింది. అంటే సార్ ఇది మనం ఫార్ములా యూజ్ చేసి ఒక సమ్ చేసామంటే ఆటోమేటిక్ గా మనం నంబర్స్ చేంజ్ ఒకసారి మనం ఎంటర్ చేసినామంటే, ఒకసారి మనం ఫార్ములా యూజ్ చేసినామంటే మనం ఎప్పుడు మాడిఫై చేసినా ఆటోమేటిక్గా అదే మాడిఫై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇచ్చాను అంటే ఐ మీన్ ఇక్కడ డేట్ మారిపోతే ఏమైపోతుంది? ఆటోమేటిక్ ఇక్కడ డేట్ మారిపోతుంది. ఓకే రైట్. యా హలో, ఇప్పుడు మీరు మంత్స్ యాడ్ చేసినప్పుడు ఒక సెల్ లో 10 అని నెంబర్ తీసుకొని దానికి చేశారు కదా సార్, డైరెక్ట్ మనం 10 అని చెప్పి ప్రెస్ చేసుకుంటే వస్తుందా సార్? +10 యాడ్ చేసుకొని -10 యాడ్ చేసుకోవచ్చు అట్లా? నెంబర్ ఇస్తే మాడిఫై అయిపోతుంది కదమ్మా. ఐ మీన్ సి హియర్, ఇక్కడే కదా మనం మాడిఫై చేసుకుంటే, ఇక్కడే కదా, ఇక్కడ నెంబర్ మాడిఫై చేసుకుంటే సరిపోతుంది కదా, డేటా ఆటోమేటిక్ మాడిఫై అయిపోతుంది కదా. అట్లాగా సార్, స్టార్టింగ్ చేసేటప్పుడు అక్కడ నేను 20 తీసుకోకుండా జస్ట్ ఈ డేట్ అని చెప్పి రాసి అక్కడ +20 అని చేసుకుంటే వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ తర్వాత నువ్వు టైప్ చేయాలనుకుంటే, అంటే ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫార్ములా అప్లై చేయాలనుకున్నావు అంతేనా? జస్ట్ ఫార్ములా ఇంత లాంగ్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ 20 అని చెప్పి వేరే సెల్ లో తీసుకోకుండా డైరెక్ట్ అక్కడ ప్రెస్ చేసేసుకుంటే వస్తుందా సార్? రాదమ్మా, అట్లా కంపల్సరీ రాసుకోవాలి. నీకు ఎన్ని డేస్ డేట్ అవ్వాలి,
ఎన్ని డేస్ యాడ్ అవ్వాలనే విషయం మనకు క్లారిటీ ఉండాలి కదా. అదే సార్, అదే ఇది యాక్చువల్ గా ఏమన్నారంటే మీరు ఒక సెల్ కి ఒక అడ్రస్ ఉంటది అన్నారు కదా, ఈ ఫార్ములా యూజ్ అవ్వాలంటే కంపల్సరీగా మనం నంబర్ తీసుకోవాల్సిందే అవుతుంది అనుకుంటాను, అంతేనా సార్? ఇప్పుడు ఒక్కొక్క సెల్ కి ఈచ్ సెల్ కి ఒక అడ్రస్ ఉంటుంది అని చెప్పారు కదా మీరు, అంటే కోడ్ ఉంటుంది కదా. సో మనం ఫార్ములా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మనం కంపల్సరీగా ఇక్కడ నంబర్ తీసుకోవాల్సిందే. నెంబర్ తీసుకోవాల్సిందే. మనం డైరెక్ట్ అక్కడ ఏదో కామా యాడ్ చేసి +10 గానీ -10 గానీ వేస్తే అలా రాదనుకుంటాను కదా సార్? రాదు రాదు, అలా రాదు. కంపల్సరీ కాలం తీసుకోవాలి. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కడైనా యూజ్ చేసి డిపెండ్ ఆన్ వర్క్. అంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో డేస్ క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఫార్మాట్ ని కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. డేస్ ఫార్మాట్ అంటే మనం డేట్స్ ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే మైనస్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే మంత్స్ ని యాడ్ చేసి వచ్చినప్పుడు, సో ఎప్పుడైనా సరే యూజ్ చేయొచ్చు. పర్టికులర్ ఖచ్చితంగా ఇక్కడే యూజ్ చేస్తారని మాత్రం చెప్పలేము. సో బికాస్ డేస్ లో యాడ్ చేస్తే వచ్చింది కదా సార్, డేస్ లో యాడ్ చేసి వస్తుందమ్మా. అదే మంత్స్ లో ఇయర్స్ లో రాలేదు సార్, డేస్ లో యాడ్ చేస్తే వచ్చింది. సే ఖచ్చితంగా ఇదే ఇక్కడే ఖచ్చితంగా యూజ్ చేస్తారని ఏం లేదు. సో మన నీడ్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక ఇయర్ లో వర్కింగ్ డేస్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, అవునా? ఇయర్ లో వర్కింగ్ డేస్ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ 01/01/2019 and the date 31/12/2019. okay, total of working days. see total working days ఎలా వస్తుంది మనకి అంటే మనకు ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉంది అంటే is equals net work days. నెట్ వర్క్ డేస్ అని చెప్పేసి ఆప్షన్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ద డేట్ కామా సో ఎండ్ ద డేట్, క్లోజ్ ద బ్రాకెట్స్, ఎంటర్ కొట్టండి. ఓవరాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫినాన్షియల్ ఇయర్ లో నెట్ వర్కింగ్ డేస్ ఎన్ని వస్తున్నాయి? 261 వర్కింగ్ డేస్ వస్తున్నాయి అక్కడ. ఓకే, అంటే వర్కింగ్ డేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏం చేస్తారు, సండేస్ హాలిడేస్ ఇస్తుంటారు, అండ్ నెక్స్ట్ సాటర్డే సండే హాలిడేస్ ఇస్తుంటారు. ఓకే, వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓవరాల్ గా 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1 or 4 days అంటే సాటర్డే సండే 2 రోజులు మనకు హాలిడేస్ కదా. సో ఇవి మైనస్ చేస్తే మనకు రిమైనింగ్ ఎంత ఉంటాయి అంటే ఓవరాల్ గా మనకు నెట్ వర్కింగ్ డేస్ ఎంత అవుతుంది? 261 వస్తుంటాయి. ఇవే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ హాలిడేస్ ని మైనస్ చేయాలి మనం. ఓకే, సో మనకి హాలిడేస్ ఉంటాయి కదా నార్మల్ గా. సో హాలిడేస్ ని మైనస్ చేయాలనుకుంటే ఇజ్ ఈక్వల్ నెట్ వర్క్ డేస్ స్టార్ట్ ద డేట్ కామా ఎండ్ ద డేట్ కామా నెక్స్ట్. సో ఇక్కడ మైనస్ అయిపోయినాయి, ఒక్క నిమిషం ఇక్కడ ఇచ్చాను డేట్స్, నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. is equal net work days start the date comma next end the date. ఓకే, కామా పెట్టిన తర్వాత ఇక్కడ హాలిడేస్ అని ఇచ్చాడు. హాలిడేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను 2 తీసుకున్నాను ఇక్కడ, అంటే ఐ మీన్ జస్ట్ శాంపిల్ కోసం ఏం తీసుకున్నాను, ఇండిపెండెన్స్ డే అండ్ గాంధీ జయంతి 2 తీసుకుంటున్నాను. ఓకే, ఆ రెండింటిని సెలెక్ట్ చేయండి. సో క్లోజ్ ద బ్రాకెట్, జస్ట్ నా ఎంటర్. సో రిమైనింగ్ నెట్ వర్కింగ్ డేస్ ఎన్ని వచ్చినాయి? 259 వచ్చినాయి, అవునా? ఎన్ని వచ్చినాయి? 2 వర్కింగ్ ఓవరాల్ గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేంట్లో నుంచి హాలిడేస్ అన్ని మైనస్ చేస్తాను, అంటే నేను 2 మైనస్ చేశాను. హాలిడేస్ చాలా ఉంటాయి, అంటే కొన్ని మన ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ ఫెస్టివల్స్ డేట్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే కంపల్సరీ టైప్ చేసి పెట్టుకోవాలి. టైప్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఇలా సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇలా సెలెక్ట్ చేయాలి. బికాస్ ఎందుకు సెలెక్ట్ చేయాలంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది, సో డైరెక్ట్ గా మనం మైనస్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫెస్టివల్స్
అండ్ ఏమవుతాయి మనకు సాటర్డే సండే రావచ్చు. సో సాటర్డే సండే ఆల్రెడీ ఏమైపోయింది మనకి ఇక్కడ మైనస్ అయిపోయినాయి, దీంట్లో వర్కింగ్ డేస్ లో ఆల్రెడీ ఏమైపోయినాయి మైనస్ అయిపోయినాయి. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఆ డేట్స్ అనేది కంపల్సరీ మనం ఇక్కడ ఉన్నట్లయితే, సో దీంట్లో ఇప్పుడు 2 వర్కింగ్ డేస్ ఏమైపోయినాయి మైనస్ అయిపోయినాయి. ఇన్ కేస్ నేను ఇక్కడ 20 ఇస్తున్నాను, ఏమైపోయింది 262 వచ్చింది. వర్కింగ్ డేస్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 262, నెట్ వర్కింగ్ డేస్ కూడా ఎంత ఏమైపోయింది సేమ్ 262 వచ్చింది. ఎందుకు 262? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15th ఆగస్ట్ అండ్ 2nd అక్టోబర్. సో ఇది డేట్స్, ఇవి కూడా డేట్స్ చేంజ్ చేయాలి, సారీ 20 ఓకే. ఇక్కడ టోటల్ నెట్ వర్కింగ్ డేస్ వచ్చేసి 262, నెట్ వర్క్ డేస్ వచ్చేసి ఏమైపోయింది అంటే హాలిడేస్ ని నేను మైనస్ చేయాలి. మైనస్ చేసిన తర్వాత నెట్ వర్కింగ్ డేస్ ఎన్ని వస్తున్నాయి 260 రావాలి. ఎందుకు ఈ 2 days మైనస్ అంటే హాలిడేస్ 2 ఉన్నాయి కదా, 2 మైనస్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఏమైపోయింది 1 మాత్రం మైనస్ అయిపోయింది. ఎందుకు 1 మైనస్ అయిపోయింది అంటే ఆల్రెడీ రెండు డేట్లలో సంథింగ్ ఏదో సాటర్డే కానీ సండే కానీ వచ్చి ఉంటుంది. ఆగస్ట్ 15 కావచ్చు, లేదంటే 2nd గాంధీ జయంతి కావచ్చు. సో ఈ రెండిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండు మనకు హాలిడేస్ అనుకుందాం, ఈ రెండు సాటర్డే కానీ సండే కానీ వచ్చి ఉంటుంది. ఆటోమేటిక్ అయిపోయింది ఆల్రెడీ 1 మైనస్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ 1 డే మాత్రం ఏమైపోయింది మనకు మైనస్ చేసి చూపించడం జరిగింది అనమాట. సో దట్ ఇస్ ద నెట్ వర్కింగ్ డేస్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? హలో, ఒక ఇయర్ లో వచ్చేసి టోటల్ వర్కింగ్ డేస్ కి మనం ఏం చేస్తున్నాం అంటే నెట్ వర్కింగ్ డేస్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను, ఫార్ములా యూజ్ చేస్తున్నాము. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ C3 అంటేనేమో ఫస్ట్ డేట్, C4 వచ్చేసి ఎండ్ డేట్, రైట్? సో ఎంటర్ కొట్టేసేయండి, టోటల్ వర్కింగ్ డేస్ వస్తాయి. టోటల్ వర్కింగ్ డేస్ ఎంత అని అంటే మనకు 262, 262. ఓకే, సో నెక్స్ట్ నెట్ వర్కింగ్ డేస్ అంటే ఇది ఓన్లీ వర్కింగ్ డేస్ అంటే దీంట్లో నార్మల్ హాలిడేస్ ఏం తీసేయలే. మన యొక్క ఆఫీస్ డ్యూటీ ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సండే హాలిడే, అవునా? సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 104 అంటే సో ఇది మైనస్ అయిపోయినాయి. ఈ 104 days ఏమైపోయింది మనకి మైనస్ అయిపోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ నెట్ వర్కింగ్ డేస్ లో ఏమవుతుందంటే ఇంక్లూడ్ హాలిడేస్ కూడా మైనస్ అవ్వాలి మనకి. ఏం మైనస్ అవ్వాలి? హాలిడేస్ కూడా మైనస్ అవ్వాలి. హాలిడేస్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ 15, 8 అండ్ ఆగస్ట్ గాంధీ జయంతి ఒకటి, ఇండిపెండెన్స్ డే ఒకటి. సో 15, 8, 2020, 2nd, 10, 2020, రైట్? అయితే ఈ రెండు డేట్లలో సంథింగ్ ఏదో ఒక డేట్ ఏమవుతుందంటే మనకు సండే కానీ సాటర్డే వచ్చి ఉంటుంది. వచ్చింది కాబట్టి ఏమైపోయింది మనకి ఇక్కడ సింగిల్ డే మాత్రమే మనకు మైనస్ అయిపోయింది ఇక్కడ, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్ వర్కింగ్ డేస్ C3 అంటేనేమో ఇస్ ద ఫస్ట్ డేట్, C4 అంటేనేమో ఎండ్ ద డేట్. నెక్స్ట్ ఇక్కడ హాలిడేస్ ఉంది కదా, హాలిడేస్ దగ్గర నేను ఏం చేస్తాను ఇక్కడ హాలిడేస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మోర్ దెన్ ఉంటే ఏం చేస్తాం మనం మోర్ దెన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మోర్ దెన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేస్తే ఏమవుతుంది నెట్ వర్కింగ్ డేస్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెట్ వర్కింగ్ అండ్ ఇంటర్నేషనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే కంట్రీస్లలో మనకు యాక్చువల్ గా వర్కింగ్ డేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఏమి ఇస్తారు హాలిడే, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఇస్తారు, సండే 2 రోజులు ఇస్తారు కదా. కానీ వేరే కంట్రీస్ లో ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే వెనస్డే కావచ్చు, వెనస్డే థర్స్డే కావచ్చు, ఫ్రైడే సాటర్డే కావచ్చు. సో అలా ఇస్తుంటారు, అవునా? సో వాళ్ళకి మనం ఒకసారి కనుక్కోవాలంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాను నెట్ వర్కింగ్ డేస్ అని టైప్ చేసి C3 వచ్చేసి 1/1/2020 ప్లస్ ఇక్కడ C4 వచ్చేసి దిస్ ఇట్. సో ఒకసారి మళ్ళీ నేను ఫార్ములా రాస్తాను, ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఇస్ ఈక్వల్ నెట్ వర్కింగ్ డేస్ INTL ఇంటర్నేషనల్. సో సెలెక్ట్ ద డేట్, ఫస్ట్ డేట్, కామా, నెక్స్ట్ ఎండ్ ద డేట్, అగైన్ కామా. ఇచ్చిన తర్వాత ఇక్కడ సమ్ ఒక కాలం ఇచ్చాడు చూడండి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సాటర్డే సండే మండే వీక్ ఆఫ్ మనకి ఎప్పుడు ఇస్తున్నాడు, లేదంటే మండే ట్యూస్డే ఇస్తున్నాడా, లేదా ట్యూస్డే వెనస్డే ఇస్తున్నాడా, వెనస్డే థర్స్డే ఇస్తున్నాడా, థర్స్డే ఫ్రైడే ఇస్తున్నాడా, ఫ్రైడే సాటర్డే ఇస్తున్నాడా.
ఓన్లీ సండే మండే ఇస్తున్నాడా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు వీక్ ఆఫ్ వచ్చేసి 2 ఇస్తున్నాడు అనుకుందాం, లైక్ థర్స్డే అండ్ ఫ్రైడే. ఓకే, సో ఇక్కడ థర్స్డే ఫ్రైడే అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ట్యాప్ ప్రెస్ చేయండి, అక్కడ 6 వచ్చేసింది, రైట్. కామా, ఇంకేం హాలిడేస్ కూడా మైనస్ చేయాలి కదా. సో నార్మల్గా మనకు హాలిడేస్ ఏమున్నాయి, 2 ఉన్నాయి. ఈ 2 సెలెక్ట్ చేయండి. 2 సెలెక్ట్ చేసి క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ కొట్టండి. ఓకే, సో వర్కింగ్ డేస్ ఎన్ని వచ్చినాయి అక్కడ? 260 వచ్చినాయి. అంటే అవి దట్ ఇస్ ఇంటర్నేషనల్, అంటే వర్కింగ్ డేస్ ని మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అర్థమైందంటే ఓకే, నెక్స్ట్ వెళ్తాను, లేదంటే మళ్ళీ చెప్తాను. సార్ ఇది నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ సార్, మళ్ళీ చెప్పరా? అగైన్ మళ్ళీ అన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన 1 ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేశాను. ఓవరాల్ 52 వీక్స్ ఉన్నాయి. 52 వీక్స్ లో మనకి వీక్ ఆఫ్ వచ్చేసి సాటర్డే సండే అనుకుందాం. ఓకే, మనకి వీక్ ఆఫ్ వచ్చేసి సాటర్డే సండే, రైట్. సో సాటర్డే సండే అయితే ఎన్ని అవుతాయి? 104 అవుతాయి. కాబట్టి జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే వర్కింగ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. వర్కింగ్ డేస్ ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్ ఈక్వల్, మనకు వర్కింగ్ డేస్ కావాలి. వర్క్ డేస్, select the date, comma, next close the date, enter. సార్ ఓన్లీ ఆగస్ట్ 2020 1 మంత్ కి మాత్రమే చెప్పండి. సండే హాలిడే అండ్ పబ్లిక్ హాలిడేస్ 2. పబ్లిక్ హాలిడే ఓన్లీ 1 డే. ఓకే, సో అక్కడ 104 అంటే నాట్ 2. ఓకే, 2 డేస్ కాదా, ఓన్లీ 1 డేనా? రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ క్యాలిక్యులేషన్ తీసుకుంటుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ వర్క్ డేస్ అన్ని కామా, నెక్స్ట్ క్లోజ్ దట్, సార్ ఇందాక నెట్వర్కింగ్ డేస్ అని కొట్టారు. is equal to net working days, select that, comma, again select that, close the bracket, enter. 262 ఓవరాల్ గా 262 డేస్ మనకు వర్కింగ్ డేస్ ఇవి. ఓకే, సో ఇయర్ కి ఎన్ని రోజులు ఉంటాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ 365 is equal to minus, so 103 days. ఓకే, 66 ఎందుకంటే మనం తీసుకుని 2020 కాబట్టి. ఓకే, ఇదేంది 2020 కాబట్టి ఏమవుతుంది, 104 డేస్ వస్తాయి అక్కడ. రైట్. సో ఓవరాల్ గా 104 మనకు హాలిడేస్. is equal to ఇప్పుడు మన హాలిడేస్ ని కూడా మైనస్ చేయాలి. నెట్ వర్కింగ్ డేస్ కామా, అగైన్ ఎండ్ ద డేట్, కామా, హాలిడేస్. హాలిడేస్ సెలెక్ట్ చేస్తున్నాను, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. సో 261 ఎలా వచ్చింది అంటే ఇక్కడ 2 అంటే 2 వర్కింగ్ డేస్ ఇచ్చినాం కదా, మరి ఇక్కడ 2 మైనస్ అవ్వలేదు. ఎందుకు 1 మైనస్ అంది అంటే మీరు ఒకసారి చెక్ చేస్తే ఫోన్లో చెక్ చేద్దామా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడవచ్చు ఒకసారి డేటు October 2nd ఫ్రైడే వచ్చింది. దట్ ఇస్ అ క్యాలిక్యులేషన్.
మీరు ఆగస్ట్ 15th ఏ రోజు వచ్చింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 15th ఆల్రెడీ ఏ రోజు వచ్చింది మనకి 15th అంటే సాటర్డే వచ్చింది. ఓకే, అది గమనించండి. సాటర్డే వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం సాటర్డే హాలిడేగా తీసుకున్నాం ఇక్కడ. సో కాబట్టి మళ్ళీ దీంట్లో కౌంట్ చేయదు. దేంట్లో కౌంట్ చేయదు? సో నెట్ వర్కింగ్ డేస్ లో ప్లస్ మైనస్ ఈ హాలిడేస్ ఉన్నాయి కదా, మైనస్ దాంట్లో ఆల్రెడీ ఇది కౌంట్ చేయదు. ఎందుకు కౌంట్ చేయదు అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ చేసింది కాబట్టి ఇక్కడ కౌంట్ చేయట్లేదు. అందుకని చెప్పేసి మనకి ఏమైపోయింది, ఓన్లీ ఈ ఆగస్టు గాంధీ జయంతి మాత్రమే ఇక్కడ ఏమైంది మనకి హాలిడేగా తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో అది గమనించండి అక్కడ. ఇది ఒక డౌట్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఫార్ములా యూజ్ చేశారు కదా 261 దగ్గర, 261 వర్కింగ్ డేస్ దగ్గర, నెట్వర్కింగ్ డేస్ దగ్గర సార్, వర్కింగ్ డేస్ దగ్గర. ఓకే, అక్కడ మీరు ఫార్ములా యూజ్ చేశారు కదా, అంటే ఇక్కడ హాలిడేస్ ది మనం ఇక్కడ మైనస్ అనే సింబల్ ఏం లేదు, జస్ట్ మీరు ఆ కాలమ్స్ తీసుకున్నారు, ఆ సెల్స్ ఫార్ములాస్ తీసుకునేసరికి ఆటోమేటిక్ గా మనకి మైనస్ అయి చూపిస్తుంది. మైనస్ అయి చూపిస్తుంది అంతే. వీటికి మైనస్ ఫార్ములా అట్లా వేసుకోవడం అవసరం లేదా సార్? మైనస్ డైరెక్ట్ అది నెట్వర్కింగ్ డేస్ అంటే హాలిడేస్ ని మైనస్ చేయాలి. నీకు ఫార్ములాలోనే ఉంటుంది ఇక్కడ ఫార్ములాలోనే ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్ ఏమవుతుంది, సిస్టమే మనకు మైనస్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే మీరు దాన్ని హైలైట్ చేసిన తర్వాత ఈ ఫార్ములా తీసుకున్నారా F7 F8 అనేది? నేను సెలెక్ట్ చేశాను అంతే. అదే హాలిడేస్ సెలెక్ట్ చేసిన తర్వాత వాటిని తీసుకున్నారు. ఈ ఫస్ట్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత కామా పెట్టేసి, సో ఈ 2 డేస్ ని నేను సెలెక్ట్ చేస్తూ జరిగింది. సెలెక్ట్ చేసి క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్ కొట్టాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ నెట్వర్కింగ్ డేస్ అని టైప్ చేస్తున్నారు కదా సార్, అంటే మీరు టైప్ చేసే ముందర మనకి ఆల్రెడీ కింద వచ్చేస్తుంది టైప్ చేసే అప్పుడు. సో మీరు టైప్ చేయకుండానే సెల్ లో తీసుకుంటున్నారు కదా ఫార్ములానా? ఆ ఫార్ములా సార్, ఫార్ములా ఆటోమేటిక్ మనం టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ షో అవుతుంటాయి. షో అవుతుంది కదా, దాన్ని సెల్ లోకి మనం తీసుకోవాలంటే ఎలా క్లిక్ చేయాలి? ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, ట్యాప్ ప్రెస్ చేయండి. ఓకే సార్. ఓకే, అయితే ఇంతకుముందు మనకు ఒక చిన్న డౌట్ అడిగారు. అయితే ఓన్లీ మనకు వర్కింగ్ డేస్ అంటే ఇక్కడ వర్కింగ్ డేస్ అంటే సాటర్డే హాలిడే కాదు మనకి, ఓన్లీ సండే మాత్రమే హాలిడే. ఓకే, అవును సార్. సో సండే హాలిడే అయితే మనకి ఏం చేయాలి ఇప్పుడు? అక్కడ సిస్టమ్ ఏమైంది, ఆటోమేటిక్ అక్కడ ఏం తీసుకుంటుంది, అక్కడ సిస్టమ్ వచ్చేసి మనకు 104 డేస్ తీసుకుంటుంది యాజ్ అ రూల్, యాజ్ అ మైక్రోసాఫ్ట్ రూల్ ప్రకారం. యాజ్ అ సండేని ప్లస్ సండే మండే 2 హాలిడేగా తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, సారీ సండే మండే కాదు, సాటర్డే సండే హాలిడేగా తీసుకుంటుంది. మనకు ఓన్లీ సాటర్డే మాత్రమే హాలిడే కావాలి, రిమైనింగ్ డేస్ అన్ని కూడా వర్కింగ్ డేస్ లోకి రావాలి. అవును సార్. మరి హౌ? ఏంటి సార్, సాటర్డే ఓన్లీ హాలిడేస్ అక్కడ హాలిడేస్ లో సండే మాత్రమే హాలిడే కావాలి మనకి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ మనకి స్క్రోలింగ్ ఫార్ములా యూస్ చేసే దగ్గర మనకి సింగిల్ డే అయితే సింగిల్ డే చూపిస్తుంది కదా సార్, ఓన్లీ వీక్. ఇక్కడ యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్ గా వర్కింగ్ డేస్ లో మనకి ఎంత రావాలి అంటే, ఒక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 366 మైనస్ ఫర్ ద 52. సో 52 weeks, I mean 52 weeks mean 52 Sundays. ఓకే, సో జస్ట్ నౌ ఎంటర్. అది రాంగ్ అవుతుంది. వీక్స్ అని రాసాను కాబట్టి అది రాంగ్ అవుతుంది. సో ఏమైపోయింది, 314 డేస్. యాక్చువల్ గా ఇక్కడ వర్కింగ్ డేస్ లో మనకి ఏం రావాలంటే 314 డేస్ రావాలి. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ బట్టి సో ఈ 314 లో నుంచి మనం ఏం చేయాలంటే ఈ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో హాలిడేస్ ని మైనస్ చేయాలి మనం. ఓకే, అయితే ఒకసారి జస్ట్ నేను ట్రై చేస్తున్నాను, వస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ యూ వుడ్ క్యాలిక్యులేట్ నౌ. సో వాటిని క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకోండి, బికాస్ ఎందుకంటే ఈజ్ ఈక్వల్ net working days start the date ending date ఇచ్చాడు అండ్ తర్వాత హాలిడే ఇచ్చాడు.
స్టార్ట్ ద డేట్ ఎండ్ ద డేట్. సో అది తీసుకుంటే డైరెక్ట్ 262 తీసుకుంటుంది. ఓకే, సో నేను ఇది ఆలోచించి చెప్తాను, డోంట్ వరీ, వస్తుంది, నేను చెప్తాను, వెయిట్ ప్లీజ్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. షూర్, కంపల్సరీ చెప్తాను. రైట్, నెక్స్ట్ నెట్వర్కింగ్ డేస్. ఇక్కడ ఇంటర్నేషనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ లో మనకి ఏమవుతుందంటే ఇట్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏం డిఫరెంట్ గా ఉంటుంది అంటే వీక్ ఆఫ్స్ వచ్చేసి డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. అంటే వీక్ ఉంటుంది, సాటర్డే సండే కావచ్చు. మన దగ్గర సాటర్డే సండే, వేరే కంట్రీస్ లో అది డిఫరెన్స్ ఉంటుంది కదా. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? ఈజ్ ఈక్వల్ నెట్ వర్కింగ్ డేస్ ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేయండి, స్టార్ట్ ద డేట్ కామా, రైట్. ఇప్పుడు కామా సెలెక్ట్ చేసి నేను వెనస్డే ప్లస్ థర్స్డే రెండు హాలిడే అనుకుంటున్నాను, ఐ మీన్ వీక్ ఆఫ్స్. ఓకే, ఎస్ ట్యాప్ ప్రెస్ చేయండి, అక్కడ వచ్చేస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసినప్పుడు వెనస్డే థర్స్డే పైన కర్సర్ పాయింట్అవుట్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు అగైన్ కామా పెట్టేసి హాలిడేస్ సెలెక్ట్ చేయండి. హాలిడేస్ ఇవి రెండు అనుకుందాం, అవి రెండు సెలెక్ట్ చేసి క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ కొట్టేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ గా. సో ఈ 258 అనేది ఇంటర్నేషనల్ లో మనకి ఇక్కడ 261 వస్తే ఏమైపోయింది, ఇక్కడ 258 మాత్రం మనకు రావడం జరిగింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఇట్. వర్కింగ్ డేస్, నెట్వర్కింగ్ డేస్ అండ్ నెట్వర్కింగ్ డేస్ ఇన్ ఇంటర్నేషనల్. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ మనం యూజ్ చేయడం జరిగింది, అక్కడ ఐడియా ఉంచుకోండి. అవన్నీ డేట్ అండ్ టైం ఫంక్షన్సే చూడండి. సార్ అది సాఫ్ట్వేర్ డెవలప్ సార్ అది. సి ఇప్పుడు మనం హేజ్ క్యాలిక్యులేషన్ చేస్తాం అవునా. సో హేజ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏం చేస్తాం అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ is equal to date difference అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ద డేట్. సో ఇట్స్ మై డేట్ ఆఫ్ బర్త్ is 29/05/1991 కామా. సో టుడే డేట్ 17/9/2020 క్లోజ్ ద బ్రాకెట్, జస్ట్ నౌ ఎంటర్. ఎట్లా సార్? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కామా పెట్టేసి ఇప్పుడు నా ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ని ఇయర్స్ తెలుసుకోవాలి. ఇయర్స్ ఇజ్ ఈక్వల్ డేట్ డిఫరెంట్. సో డేట్ అని టైప్ చేసి DIF ఓపెన్ ద బ్రాకెట్, సెలెక్ట్ దట్ కామా, అగైన్ select comma double quote ఇక్కడ y ఇచ్చేయండి, డబుల్ కోట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. సో ఏజ్ ఎంత వచ్చింది 29 ఇయర్స్, అంటే నేను ఇప్పుడు ఎన్ని ఇయర్స్ 29 ఇయర్స్ అనమాట. ఓకే, ఎలా క్యాలిక్యులేషన్ చేసాము మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్ ఈక్వల్ డేట్ డిఫరెంట్ DIF డేట్ DIF అని టైప్ చేసి ఓపెన్ ద బ్రాకెట్, డేట్ ఆఫ్ బర్త్ 29/05/1991 సెలెక్ట్ చేయండి, కామా పెట్టేసేయండి. నెక్స్ట్ లాస్ట్ డే ఈ రోజు వరకు, సో టుడే అగైన్ కామా పెట్టేసి డబుల్ కోట్ ఇచ్చేయండి. సో డబుల్ కోట్ Y డబుల్ కోట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్.
చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఏమొచ్చింది 29 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ మై ఏజ్ ఎంత అంటే 29. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్స్ కావాలి ఇస్ ఈక్వల్ డేట్ DIF difference open the bracket select the start date comma end the date comma double quote month double quote close bracket close. సో ఎన్ని మంత్స్ అవుతుంది 351 మంత్స్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డేస్ కావాలి కదా is equals date different open the bracket so first date comma last date comma double quote D double quote close bracket close. So 10,704. Okay, 29 సంవత్సరాలు 351 నెలలు 10,704 డేస్. ఎవరు? నేను బోర్న్ అయ్యి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఎగ్జాక్ట్లీ ఎన్ని మంత్స్ అంటే 29 ఇయర్స్ తర్వాత అగైన్ ఎన్ని మంత్స్ కావాలి, అవునా? సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మంత్ డేట్ డిఫరెంట్ A4 B4 డబుల్ కోట్ YM అని టైప్ చేయాలి. ఓకే, ఇప్పుడు is equal date difference open the bracket select that comma again select that comma YM అని టైప్ చేయండి. సో డబుల్ కోట్ ఇవ్వాలి, డబుల్ కోట్ YM డబుల్ కోట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. సే నేను 29 ఇయర్స్ 3 మంత్స్ అయింది అక్కడ. ఓకే, 29 ఇయర్స్ 3 మంత్స్ అయింది. సో ఎన్ని డేస్ అయిందో కావాలి, అవునా? అప్పుడు ఏం చేస్తున్నాం, ఇజ్ ఈక్వల్ డేట్ డిఫరెంట్ open the bracket select that again comma again select the date comma double quote MD ఇవ్వండి, double quote close bracket close. 19 days అంటే 29 సంవత్సరాల 3 నెలల 19 రోజులు అవుతుంది. ఎవరు? నేను పుట్టి, అవునా? సో ఆ విధంగా డేట్ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ హ్యావ్ టు డిలీట్ is equal date different open the bracket first ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే 29/05/1991 కామా నెక్స్ట్ అగైన్ టుడే డేట్ కామా డబుల్ కోట్ ఇయర్స్ కావాలి కదా, Y ప్రెస్ చేయండి, డబుల్ కోట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ 29 ఇయర్స్. నెక్స్ట్ అగైన్ ఇజ్ ఈక్వల్ date different open the bracket first cell comma last cell అంటే డేట్ ఆఫ్ బర్త్ టుడే డేట్ కామా డబుల్ కోట్ మంత్స్ తెలియాలి నాకు కాబట్టి M క్లోజ్ ద బ్రాకెట్. సో 351 మంత్స్. డేస్ కావాలి ఇజ్ ఈక్వల్ డేట్ డిఫరెంట్ open the bracket select comma again select the date comma double quote D double quote close bracket close. So 10,704 days avi, right? Next 29 years 351 months 10,704 days. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 29 మంత్స్ తర్వాత ఇంకేమైనా 29 ఇయర్స్ తర్వాత ఏమైనా మంత్స్ ఉందా? సో అవి సెలెక్ట్ చేసుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకోవాలి. డేట్ డిఫరెంట్, ఓపెన్ ద బ్రాకెట్, select the first one, comma, again last one, comma, double quote, y m అని టైప్ చేయండి, బ్రాకెట్ క్లోజ్, సారీ డబుల్ కోట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. 3 months అయింది. నెక్స్ట్ ఇస్ ఈక్వల్ డేట్ డిఫరెంట్, ఓపెన్ ద బ్రాకెట్, comma, again select that, comma, so double quote m d ఇవ్వండి, double quote close, bracket close, enter. 19 days, 29 years 3 months 19 days అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, డేస్ డిఫరెన్స్ ని మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 17 9 2020 ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఏ డేనో రావాలి నాకు. ఏ డేనో అంటే ఐ మీన్ ఈరోజు ఏ డేనో అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు థర్స్డే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు థర్స్డే అని రావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్స్ ఆ డేట్ సెలెక్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. యాస్టీస్ అదే వచ్చింది కదా, ఓకే కంగారు పడద్దు. ఇక్కడ తీసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసిన తర్వాత ఫార్మాట్ సెల్లో డేట్ ఉంటుంది కదా, ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది, కస్టమ్లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ ఏం చేయాలంట, ఇక్కడ టైప్ దగ్గర సో రిమూవ్ చేసి సో ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళిపోయి అగైన్ మళ్ళీ చెప్తున్నాం చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం రావాలి, ఈరోజు థర్స్డే కదా, థర్స్డే రావాలి. హలో జాక్రీన్, బాబు జాక్రీన్, वो चेडी आई है तो तुम्हें जो बोलेगा आइए बेटा मैं तो तुम आगो आ मेरी తీసేసాను. ఓకే, సెలెక్ట్ దట్, దెన్ ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలి కాన్సెప్ట్, సో డేట్ రావాలి కదా, అంటే ఈరోజు డే రావాలి. అప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్ పైన క్లిక్ చేసి దెన్ ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ కింద సో డేట్ మంత్ హియర్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేయండి. డి అగైన్ డి అగైన్ డి అగైన్ డి 4 times డి 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 అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. చూడండి ఆటోమేటిక్ ఏమైపోయిందంటే ఇక్కడ థర్స్డే అనేది రావడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే వచ్చేసినాయా. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ లేదు, ఒకవేళ మండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్ నేమ్ రావాలి అనుకున్నాం, ఇక్కడ మంత్ నేమ్ రావాలి అనుకున్నప్పుడు ఈజ్ ఈక్వల్ ఆ డేట్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎం 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 4 times టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఏమైపోయింది ఇక్కడ సెప్టెంబర్ సెప్టెంబర్ సెప్టెంబర్.
చూడండి సెప్టెంబర్ వచ్చేసింది. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, డేట్ ని మనం అంటే డేస్ రాసుకోవచ్చు, మంత్స్ రాసుకోవచ్చు. డేట్ మంత్ రెండు రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్ ఈక్వల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్లోకి వెళ్ళిపోయి మీకు ఇక్కడ శాంపిల్, ఇక్కడ పైన శాంపిల్ అనే ఆప్షన్ చూడండి ఒకసారి, అది గమనించండి. వెంకట్రావు, ఇక్కడ పైన శాంపిల్ ఉంది కదా, అది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను డి ప్రెస్ చేస్తున్నాను. డి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 17 కదా, 17 వచ్చేసింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ డి ప్రెస్ చేస్తున్నాను. నేను డి థాట్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయిపోయింది, థర్స్డే వచ్చేసింది. THU వచ్చింది, అంటే TH మీన్ ఇస్ లైక్ ఏ థర్స్డే. కామా పెట్టండి. ఇప్పుడు మంత్ కావాలి కదా, ఎం. సో థర్స్ సెప్టెంబర్ అని చెప్పేసి SEP వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అలానే కావాలి నాకు. దెన్ ఓకే కొట్టండి. చూడండి థర్స్డే అండ్ సెప్టెంబర్ అని వచ్చేసింది. ఓకే డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయవచ్చు, మనం ఫార్మాట్ ని డిఫరెంట్ స్టైల్లో మార్చవచ్చు. ఓకే, సో ఇవి ఇట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేట్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్. అర్థమైంది అనుకుంటా. రైట్, ఓకే. అర్థం కాని వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో వీడియో దాంట్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. రైట్, సో ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఎక్కడైనా ఏ టైంలో అయినా సో యూజ్ అవుతాయి. ఇది యూజ్ కాదు అనేది ఉండదు. యూజ్ కానప్పుడు మేము ఎందుకు చెప్తాము, కంపల్సరీ యూజ్ అవుతాయి ఎక్కడో దగ్గర. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకే వస్తాయి, లేదంటే మేమేం చేయలేము. రైట్, ఓకే. సో రిమైనింగ్ హ్యావ్ డిస్కషన్ ఆన్ టుమారో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, లేవు సార్. ఓకే, క్లియర్ సార్. యా, ఇప్పుడు ఇది చెప్పింది నంబర్ ట్యాబ్ లోనేనా సార్? ఏ ట్యాబ్ లో చెప్పారు ఇప్పుడు? ఈ సబ్ ట్యాబ్ టైటిల్ అని కాదమ్మా, అంటే 1 by 1 వెళ్తూ ఉంటాయి. సో 1 by 1 వెళ్తూ ఉంటాం, డేట్ ఫంక్షన్స్ అని చెప్పేసి. ఇక్కడ ఈ ట్యాబ్ అని ఏమి ఉండదు, ఫార్ములాస్ మనకు ఐడియా ఉంచుకోవాలంతే. అంటే నిన్న మనకి కండిషనల్ ఫార్మాటింగ్ అది చెప్పారు కదా, కాదు పేజ్ లేఅవుట్ అయిపోయింది, ఫార్ములాస్ వచ్చారు కదా సార్? ఫార్ములాస్ వచ్చాను ఈరోజు. ఓకే, ఇవాళ చెప్పింది ఫార్ములాస్ లోనేనా? ఫార్ములాస్ లోనే డేట్ ఫంక్షన్స్, టైం అండ్ డేట్ ఫంక్షన్స్. ఓకే సార్. ఓకే, ఓకే. సో ఏదైనా 10,000 ఉంటే చెప్పేది.